హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఛాలెంజ్ కోసమని కీమా చేస్తున్నాను. కీమా కర్రీ నేను ఎలా చేస్తానో చూసేయండి. నేను కీమా కర్రీ కుక్కర్లో చేస్తున్నాను. మటన్ కీమా. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. నేను ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై కానిద్దాము. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము, 1 స్పూను. అలాగే పసుపు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మంచిగా కడిగి పెట్టుకున్న కీమా వేసిద్దాం, మటన్ కీమా. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆయిల్లో మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో టమాటా వేసిద్దాము. నేను పెద్ద సైజు టమాటాలు 2 తీసుకున్నాను, చిన్న చిన్న కట్ చేశాను. ఇప్పుడు ఇందులో టమాటా వేసిద్దాం. టమాటా వేసానుగా ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. అలాగే ఇందులో సాల్ట్ వేసిద్దాం. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడకనిద్దాం. టమాటా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో 2 మినిట్స్ ఉడికినాయి. టమాటాలు కొంచెం ఉడికాయి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ, మీ ఇష్టం. మీ ఇంట్లో ఎలా తింటే అలా వేసుకోండి. మీకు తెలిసిందే, మా ఇంట్లో అయితే ఎక్కువనే తింటారు కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. కారంతో పాటు ఇప్పుడే ధనియాల పొడి కూడా వేసేయండి, ఎందుకంటే ధనియాల పొడిలో మటన్ ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి ఈ కారాన్ని కూడా ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుందాం ఆయిల్లో. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇది కారం ఉప్పు మంచిగా కలిసి ఇందులో ఉడికింది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసిద్దాం. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ కర్రీ పైకి వచ్చే వరకు వాటర్ పోస్తే చాలు. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఒక 4 విజిల్స్ కానిద్దాము. 4 విజిల్స్ అయితే మన కీమా కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను కుక్కర్ అయితే మూత పెట్టాను. అయితే మనకి ఒక చిన్న టిప్ చెప్తాను. మనకి ఏమైందంటే, మనం వాటర్ ఎక్కువ పోసిన పప్పులో అయినా ఎప్పుడైనా ఇందులోకి వెళ్ళి విజిల్స్ వచ్చినప్పుడు పొంగు వచ్చేస్తుంది కదా మొత్తము. అది వచ్చినా కూడా వచ్చి మొత్తం స్టవ్ మీద పడి ఇదంతా మెస్ అవుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఒక శుభ్రమైన క్లాత్ తీసుకోండి. దీన్ని ఇలాగా సర్కిల్గా దీనికి పెట్టేసేయండి. చూడండి, మీరు ఇలా పెడితే విజిల్స్ వచ్చినప్పుడు ఒకవేళ పొంగినా కూడా ఇది స్టవ్ అంతా గిన్నెంతా కాకుండా ఈ క్లాత్ కంటుతుంది. క్లాత్ తీసుకొని ఉతికేసుకుంటే సరిపోతుంది. బాగుందన్న టిప్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే 4 విజిల్స్ ఉంచాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను. చూడండి ఎంత బాగా అయిందో. కీమే కాదు కీమా ఈమె కీమే కాదు కీమా. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను. అలాగే కొత్తిమీర. ఆహా, చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరూరుతుంది. కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మటన్ మండి చేద్దాము. రెడీగా ఉండండి ఆ వీడియో చూడడానికి. మటన్ కీమా చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మటన్ మండి. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేయండి. నేను మళ్ళీ కుక్కరే వాడుతున్నాను. ఇందులో ఆయిల్ పోసుకున్నాను. అలాగే కొంచెం గీ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, గీ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. ఫస్ట్ హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాయి, దూరం ఉండబెట్ట. అలాగే పుదీనా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మటన్ పీసెస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మొత్తం మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. మొత్తం కలిపేసేయాలి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, అలాగే ఓన్లీ దీనికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు దీన్ని అంతా కలిపేసి ఒక 2 మినిట్స్ ఆయిల్లో మటన్ని ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ పోసిద్దాము. మొక్క మునిగే వరకు వాటర్ పోయాలి. ఉడికే వరకు కాదు, మునిగే వరకు వాటర్ పోసేయాలి. చూడండి, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి
4 విజిల్స్ కానిద్దాము. మా కుక్కర్ అయితే 4 విజిల్స్ తీసుకుంటుంది. మీరు ఎంత తీసుకుంటుందో చూడండి. అలాగే ముక్క మొత్తం మెత్తగా ఉడకొద్దు ఫ్రెండ్స్, ఒక 75% ఉడికే వరకు చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 4 విజిల్స్ ఉంచాను. చూడండి ఇలా ఉడికింది. ఇప్పుడు ఈ పీసెస్ని వేరు చేసుకోవాలి. మనం వాటర్లో నుంచి ఈ పీసెస్ అన్నిటిని తీయాలి. ఓకే ఫ్రెండ్స్, నేను మటన్ పీసెస్ అన్నీ తీసేసాను. ఇప్పుడు ఈ వాటర్లోనే మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసి ఉడికిచ్చేసుకుందాం. రైస్ వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేద్దాం పౌడరు. ఇప్పుడు కలిపి విజిల్స్ పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కుక్కర్లో రైస్ పెట్టి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం కారం వేసుకోవాలి. ఈ పీసెస్ని ఇందులో ఫ్రై చేయాలి. మనం ఇప్పుడు మటన్ పీసెస్ని ఉడకబెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో ఫ్రై చేయాలి. కారం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షన్ మీ ఇష్టము. ఇప్పుడు ఈ పీసెస్ ఇందులో వేసేద్దాము. వేసి దీంట్లో కాస్త ఫ్రై కానివ్వాలి మంచిగా. ఓకే ఫ్రెండ్స్, రైస్ కూడా అయిపోయింది. పదండి ప్లేటింగ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన మటన్ మండి రెడీ అయిపోయింది. మటన్ మండి ఇంకా కీమా కర్రీ, మటన్ కీమా కర్రీ. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికింతే నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్. హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే కుకింగ్ వీడియో కాబట్టి పనిష్మెంట్ ఏం లేదు, కానీ కామెంట్స్ చదువుతాము. లాస్ట్ వీడియోకి 10 to 11 మధ్యలో వచ్చిన కామెంట్స్ చదువుతాం. మహేందర్ హనుమండ్ల గారు హాయ్ ఆంటీ అని పెట్టారు. హాయ్ అండి. ఉషా గారు వీడియో చాలా బాగుంది. నెక్స్ట్ పనిష్మెంట్ సొరకాయ జ్యూస్ తాగండి. ఓకే ఓకే, ట్రై చేద్దామండి, మీరు ఇచ్చిన ఐడియా. విఆర్ ప్రియా గారు హాయ్, దిస్ ఈస్ ప్రియా ఫ్రమ్ కర్నూల్. ఇట్స్ థర్డ్ కమెంట్, లవ్ యూ ఆల్ అక్క ఫ్యామిలీ. లవ్ యూ రా. నెక్స్ట్ కామెంట్ విఆర్ ప్రియా గారే సారీ. అక్క మా నాకు అమ్మకి హాయ్ చెప్పండి. ఓకే, పడలేదు అంతేనా. ప్రియా గారు హాయ్ అండి. ప్రియా వాళ్ళ అమ్మగారు హాయ్ అండి. మన సంజిత్ గారు సూపర్ ఛాలెంజ్, మటన్ రెసిపీ, నెక్స్ట్ వెజ్ ఐటమ్స్ ఛాలెంజ్ చేయండి ఆంటీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి అరుణ శంకర్మడి గారు హాయ్ అమ్మ, వీడియో సూపర్, మా బ్రదర్ సూపర్ అమ్మ. ఓకే. నెక్స్ట్ సునీత కిరణ్ గారు హాయ్ అండి, వెజ్ ఛాలెంజ్ కూడా చేయండి. హాయ్ అండి, చేస్తామండి వెజ్ కూడా. జెసికా జెల్లి గారు స్వీట్ కార్న్ పులావ్ ఛాలెంజ్ చేయండి. స్వీట్ కార్న్ పులావ్ ఓకే అండి, చేస్తాము. శైలజ ఓకే హాయ్ అండి, నైస్ ఛాలెంజ్, నెక్స్ట్ టైం పానీపూరి బజ్జీ మిర్చి ఛాలెంజ్ చేయండి ప్లీజ్. ఓకే హాయ్ అండి శైలజ గారు, కంపల్సరీ చేస్తామండి త్వరలోనే మీరు ఇచ్చిన ఛాలెంజ్. త్రివేణిగడ్డం గారు మామిడికాయ పులిహోర చేయండి. ఓకే త్వరలోనే. సల్మాన్ ఆంటీ మా అబ్బాయి నేమ్ తబ్రీజ్ చెప్పండి. తబ్రీజ్ హాయ్. దుర్గం మాధవి సూపర్ అన్న, అప్పుడు ఇలాగే పోటీ చేయండి. ఎప్పుడు ఇలాగే పోటీ చేయండి. స్పెల్లింగ్ ఏ పెడతారు, చెప్తాను, మీరు చెప్పారని చెప్తానండి. శ్రీదేవి తోట హాయ్ ఆంటీ, గుడ్ మార్నింగ్, మీకు మీ ఫ్యామిలీకి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మీరు రెసిపీస్ కూడా బాగా చేస్తున్నారు. చికెన్ బిర్యానీ ఛాలెంజ్ చేయండి. మీరు ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఐ లవ్ ఇట్ ద ఎక్స్ప్రెషన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. పోయిని శ్రీనివాస్ హాయ్ ఆంటీ, నైస్ వీడియో. హాయ్, థ్యాంక్ యూ అండి. వైషు ప్రియ థ్యాంక్ యూ ఆంటీ, నేను చెప్పిన ఛాలెంజ్ చేశారు. ఓకే అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయినాయి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికింతే నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.